10 ఏళ్ల బెన్ టెన్నిసన్ వేసవి సెలవులను గ్రాండ్పా మ్యాక్స్ మరియు కజిన్ గ్వెన్తో కలిసి రోడ్డు ట్రిప్కు వెళ్తాడు. అయితే బెన్ గ్వెన్తో తరచుగా వాగ్వాదం చేస్తుంటాడు. ఒక రాత్రి క్యాంప్సైట్ దగ్గర అడవిలో తిరుగుతున్నప్పుడు ఆకాశం నుంచి ఒక రహస్యమైన వస్తువు పడిపోతున్నట్లు గమనిస్తాడు. ఆ వస్తువును చూసేందుకు వెళ్ళినప్పుడు అది ఓమ్నిట్రిక్స్ అనే ఒక అద్భుతమైన విదేశీ ఏలియన్ యంత్రం అని తెలుస్తుంది. అది అతని చేతిపై అమరిపోతుంది. ఓమ్నిట్రిక్స్ అతనికి 10 విభిన్న ఏలియన్ రూపాల్లో మారే శక్తిని ఇస్తుంది. మొదటిసారి దానిని తాకినప్పుడు బెన్ హీట్ బ్లాస్ట్ అనే అగ్నిశక్తులతో కూడిన ఏలియన్గా మారిపోతాడు. అతను తన కొత్త శక్తులను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడే ఒక పెద్ద రోబోట్ డ్రోన్ అతనిపై దాడి చేస్తుంది. బెన్ హీట్ బ్లాస్ట్ శక్తులను ఉపయోగించి ఆ డ్రోన్ను ధ్వంసం చేస్తాడు. కాని అతనికి తెలియదు, ఆ రోబోట్ను పంపింది విల్గాక్స్, ఒక భయంకరమైన ఏలియన్ విలన్, ఎవరు ఓమ్నిట్రిక్స్ కోసం శోధిస్తున్నాడు. బెన్ తిరిగే తన సాధారణ రూపానికి వచ్చాక ఈ వేసవి సెలవులు సాధారణంగా ఉండబోవని గ్రహిస్తాడు. ఇది సాహసాలకు నిండిన ఉత్కంఠభరితమైన ప్రయాణం అవుతుందని అతనికి తెలుస్తుంది.